రాష్ట్రమంతటా రైతులది ఒకే ప్రశ్న. ఎందుకు రైతులకు ఇంత అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్? ఒకవైపు రైతు భరోసా 2 ఎకరాల లోపు అందరికీ వేసినమని అబద్ధాలు చెప్పుకుంటా మరోవైపు క్షేత్రస్థాయిలో రైతులను గోసబుచ్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సామ మనకి ఖమ్మం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, రవీందర్ నిజామాబాద్ నుంచి ఉన్నారు, రవికాంత్ వరంగల్ నుంచి లైవ్ లో ఉన్నారు. ముందుగా సాంబాతో మాట్లాడదాం. సాంబా, ఒకటే ప్రశ్న రైతులకి, ఎందుకు ప్రభుత్వం రైతులను ఈ స్థాయిలో మోసం చేస్తుంది? ఎందుకంటే 2 సార్లు మోసపోయిన తర్వాత మూడోసారి కూడా 2 వారాలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడా పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు అందని పరిస్థితి. అండ్ ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు ముందు బిచ్చం వేసినట్టు మీకు కేసీఆర్ వేస్తున్నారని మాటలు చెప్పి వందలలో 200-300 కాడి నుంచి కూడా అకౌంట్లలో రైతు భరోసా పేరిట జమ చేస్తున్న పరిస్థితి. ఏమంటున్నారు దీని గురించి రైతులు? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన పేరుతో అధికారాన్ని చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి మోసాలను ప్రజలు ఇప్పుడిప్పుడే గమనంలోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అవేర్ అవుతున్నారు, ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి పిల్లి మొగ్గులు అనాలా, లేకపోతే మోసపూరితమైనటువంటి విధానాలు అనాలా, కానీ రకరకాలైనటువంటి ప్రకటనలు జారీ చేస్తూ రకరకాలైనటువంటి విధానాలను అవలంబిస్తూ రైతులను తీవ్ర గందరగోళానికి, ఆ మాటకు వస్తే తీవ్ర మోసానికి గురి చేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ మొదటిసారి 14 నెలల తర్వాత మొదటిసారి రైతు భరోసా ఇస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వము మొన్నటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మండలిలో ఒక స్పష్టమైన ప్రకటన చేశారు మంత్రి సీతక్క. సంక్రాంతి నాడు నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నాం సార్ అంటూ మండలి చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. సంక్రాంతి పేరు చెప్పారు తప్ప సంక్రాంతి రోజు ఇచ్చేటువంటి ప్రయత్నం జరగలేదు. జనవరి 26న ఇస్తామన్నారు. జనవరి 26వ తారీఖు అర్ధరాత్రి నుంచి అందరి అకౌంట్లలో రైతు భరోసా నదులు టకీ టకీమంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకొని టకీ టకీమంటూ జనవరి 26 అర్ధరాత్రి గడిచిన తర్వాత డబ్బులు జమ అవుతాయని చెప్పారు. మళ్ళీ పొద్దున్నే ఏమన్నారు, బ్యాంకులు తెరిచిన తర్వాత మీ రైతులందరి అకౌంట్లో ఒకేసారి జమ అవుతాయని చెప్పారు. కానీ తెల్లవారిన తర్వాత మధ్యాహ్నం తర్వాత కొత్త రాగం ఎత్తుకున్నారు. ఏవైతే పైలట్ గ్రామాలను సెలెక్ట్ చేశారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకే, అక్కడ సెలెక్ట్ చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పడతాయని చెప్పారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి తంతు చూస్తే కనుక ఏ ఒక్క రైతుకు కూడా పూర్తి స్థాయిలో సంతోషం మిగిలట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పుకోవాలి. ఉన్నటువంటి 20-30 కుంటల భూమి కూడా సరిగా డబ్బులు రానటువంటి పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాలలో రైతు భరోసా డబ్బులు వచ్చిన తర్వాత ముందు పెట్టుబడి సాయం కోసం అప్పు తెచ్చుకున్నప్పటికీ కూడా ఒకవేళ తర్వాత డబ్బులు జమ అయితే కనుక అప్పు తీర్చడమా లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవటమా అనేటువంటిది రైతాంగం చేపట్టేటువంటి సహజమైనటువంటి కార్యక్రమం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నవంబర్లో ఇచ్చినటువంటి రైతు భరోసా డబ్బులు కేసీఆర్ ఉంచినటువంటి గవర్నమెంట్ నుంచి ఈ వచ్చినటువంటి డబ్బులే ఆ తర్వాత ఇచ్చినటువంటి దాంట్లో వానాకాలం ఎట్లాగ ఎగ్గొట్టారు. ఇప్పుడు ఇస్తారా లేదన్నటువంటి మీమాంస నేపథ్యంలో ఏదో ఇచ్చినట్టుగా ఇచ్చి ఎవరికి ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. చాలా భూములు వెబ్సైట్ నుంచి ఎగిరిపోవడం అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా కనపడుతుంది. ఈ భూములన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎందుకు ఈ భూములను బ్లాక్ లిస్ట్ చేశారు అంటే చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినట్టుగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని మేము బ్లాక్ చేస్తాము అనేటువంటి దాంతో ఒక దొంగ సర్వే నిర్వహించినటువంటి ప్రభుత్వం ఆ పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటి అనుమానాలు ఇప్పుడు బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ రైతుల యొక్క ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ కనిపించకపోవడం, వందల వేల మంది రైతులకు సంబంధించినటువంటి లక్షల ఎకరాల భూములు వివరాలు ఇవాళ లేకపోవడంతో ఆ రైతుల ఖాతాలకు డబ్బులు రావట్లేదని చెప్తున్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఎకరంలోపు డబ్బులు వేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం 6 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ముందుగానే డబ్బులు పడ్డటువంటి రైతులు ఉన్నారు. సరే, వాళ్ళకి ఎందుకు పడింది అని మనం ప్రశ్నించకపోయినప్పటికీ, ఎందుకంటే అందరు రైతులకు రావాలనేదే కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు. కానీ ఒక పద్ధతి పాడు లేకుండా పోయింది, ఒక సిస్టమ్ లేకుండా పోయింది అనేటువంటిది రైతాంగం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మొదటి రోజు ఎకరంలో ఉన్నటువంటి రైతులకు లేదా ఎకరం రోజు రైతులకు, తర్వాత 2 ఎకరాలు లేదా 5 ఎకరాలు ఇట్లా ఒక స్లాబ్ విధానాన్ని పెట్టి వారం 10 రోజుల లోపలే మొత్తం విధానాన్ని రైతు బంధు డబ్బులను ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్కు ఉంది. మరి అదే విధానాన్ని కొనసాగించి రైతు భరోసాగా మార్చిన తర్వాత అదే లెక్కతో రైతులకు ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది రైతాంగం కోరుకుంటుంది. కానీ కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తానని శపథం బట్టి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది రైతాంగం లబోదిబోమంటుంది. ఎందుకంటే గత ఏడాదిగా 14 నెలల కాలంలో రైతులు ఎక్కడున్నారంటే బ్యాంకులలో, ఎంఆర్ఓ కార్యాలయాలలో, లేదంటే రోడ్ల మీద రాస్తారోకోలో ధర్నాలు చేస్తున్నాం,
అది ఇది కాదంటే కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చి మాకు రైతు బంధు రాలేదు, మాకు రుణమాఫీ జరగలేదు, మా ఏరియాలో ఎరువుల కొరత ఉన్నది, సరిగా నీళ్లు రావట్లేవు మహాప్రభు అంటూ మొత్తుకోవాల్సినటువంటి పరిస్థితికి రైతులు ఇవాళ వచ్చారు. స్వేచ్ఛ.